Hello friends, welcome to ISE. Today I want to discuss about a computer knowledge regarding to the rural banks, IBPS PO and clerks. Okay, మనం IBPSలో క్లర్క్స్ ఆర్ POs రూరల్ బ్యాంక్స్కి పర్టికులర్గా POs అండ్ క్లర్క్స్కి కంప్యూటర్స్ నుండి మల్టిపుల్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 40 క్వశ్చన్స్ అండ్ ఈచ్ మార్క్ కన్సిస్ట్ ఆఫ్ హాఫ్ మార్క్, 20 మార్క్స్ అనేవి టోటల్ మనకు వెయిటేజ్ ఉండడం జరిగింది. సో వీటి నుండి 40 మార్క్స్ కాబట్టి మోస్ట్లీ ఆల్ ద ఏరియాస్ అన్ని ఏరియాస్ నుండి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ సెషన్లో ఒక ఆర్డర్లో ఫస్ట్ ఫండమెంటల్ టాపిక్స్ అండ్ మిస్లీనియస్ అండ్ ఆఫ్టర్ దట్ టాపిక్ వైజ్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్ వన్, కంప్యూటర్ నాలెడ్జ్ 1. ఇన్ దిస్ first one is UNIVAC. Okay, what is the UNIVAC? UNIVAC is, right, UNIVAC is the universal automatic computer. Universal automatic computer. Okay, it is introduced by John von Neumann. John von Neumann. Okay, it is introduced by John von Neumann. Universal automatic computer, right? So option A. యాక్చువల్గా మనకి ఈ యూనివాక్లానే సమ్ ఆఫ్ ద కంప్యూటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని ఫస్ట్ వన్ ENIAC, ENIAC, UNIVAC, EDSAC, EDSAC, EDVAC, EDVAC. All these computers are comes under first generation of computers. We have the different generations in a computer era. In that first generation మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 4 కంప్యూటర్స్ అనేవి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ENIAC, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ ఆర్ క్యాలిక్యులేటర్. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. EDSAC, ఓకే, ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. అండ్ అలానే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఆల్ దీస్ కంప్యూటర్స్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మనకి ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని ఇచ్చి ఈ ఆప్షన్స్ అన్నీ ఇవ్వచ్చు. దీంతోపాటు ఆల్ ద అబవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద అనదర్ వే ఆఫ్ క్వశ్చనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యూనివాక్. ఓకే, ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద బేసిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ బై ఏ కంప్యూటర్స్ ఆర్. ఓకే, ఒక కంప్యూటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందని మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేషన్. ఓకే, arithmetic operation. Second one, logical operation, storage and relative operations. So in our computer, okay, we are performing different types of arithmetic operations. The first one is valid and the second one is logical operations and also storage and relative operations. These two operations are performed by, okay, మనందరికీ తెలుసు ALU, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, అండ్ స్టోరేజ్ ఆపరేషన్స్ అనేవి కూడా మన కంప్యూటర్లో పెర్ఫామ్ చేయబడతాయి. సో ద బేసిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ బై కంప్యూటర్ ఆర్ ఆల్ ద అబవ్. ఓకే, యాక్చువల్గా మనం ఈ కాన్సెప్ట్ నుండి సబ్ టాపిక్ని డిస్కస్ చేయొచ్చు. ఓకే, CPU క్లాక్ సైకిల్. The CPU clock cycle involves 4 stages. That is, the first one is fetching. The second one is decoding, execution and storage. These are the 4 stages. Okay, the first one is fetching. What we are fetching? The data ni fetch chestam. Decoding, it converts into binary format. Execution, process, it performs the process, and finally getting the results are stored into, okay, memory, and again it executes another instruction. Likewise
a computer or a processor executes the multiple instructions by involving these 4 steps: fetching, decoding, execution and storage. సో వీటినే మనం ఫెచ్చింగ్ అంటే మెమరీలో డేటా స్టోర్ చేయడం అనొచ్చు, ఇనీషియల్ మెమరీ అంటే ప్రైమరీలో. డీకోడింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ high level to low level. Execution means processing, what operations we are performing, that means mathematical, logical, whatever. And the storage means final results are stored into secondary memory. So all these are the different operations. Then CPU clock cycle అని అంటాం. The CPU clock cycle లో ఓకే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్ ఏమున్నాయండి? డిఫరెంట్ ఆపరేషన్స్. ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ కమ్స్ అండర్ ఎగ్జిక్యూషన్, లాజికల్ ఆపరేషన్స్ ఆల్సో ఎగ్జిక్యూషన్, స్టోరేజ్. దెర్ ఈస్ ద స్టోరేజ్, 2 times స్టోరేజ్ ఉంది, ఫెచ్చింగ్ అండ్ స్టోరేజ్. దీస్ ఆర్ ద రిలేటివ్ టు స్టోరేజ్. సో ద ఆన్సర్ ఈస్ all of the above. Okay, so this is the second question. And the next one is third one, the 2 major types of computer chips. మనం కంప్యూటర్లో జనరల్గా ఓకే ఎక్స్టర్నల్ మెమరీ చిప్ అన్నాడు, ఓకే అలానే ప్రైమరీ మెమరీ చిప్ అన్నాడు, మైక్రో ప్రాసెసర్ చిప్ అని కూడా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో మనకి బాగా తెలిసింది ఏంటి? మైక్రో ప్రాసెసర్ చిప్. జనరల్గా ప్రాసెసర్ని చిప్ అని అంటాం, మైక్రో ప్రాసెసర్ చిప్. సో దిస్ ఈజ్ ఆల్సో one of the option. This is the one option. Second one is primary memory chip అని కూడా అనొచ్చు. ఓకే ఎక్స్టర్నల్ మెమరీ చిప్ అని అన్నాం, వాటిని డిస్క్స్ అని అంటాం. ఓకే దీస్ 2 ఆర్ ద వ్యాలిడ్. సో ఆన్సర్ బోత్ బి అండ్ సి. ప్రైమరీ మెమరీ చిప్ అని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మైక్రో ప్రాసెసర్ చిప్. ఓకే ద నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో ప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ విచ్ జనరేషన్ కంప్యూటర్స్. comes to the generation. Again generation of computers ఇందాక ముందు చెప్పుకున్నాం. in first generation, okay first generation vacuum tubes are acts as a okay chief component. in second generation okay transistors. in third generation IC, integrated circuits. and fourth generation VLSI. and fifth generation is okay artificial intelligence, AI. These are the chief component of different generations. First generation is vacuum tubes. These are also called as electronic valves. Okay, second generation transistors use చేసాం. థర్డ్ జనరేషన్ IC, ఫోర్త్ జనరేషన్ VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఫిఫ్త్ జనరేషన్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేయడం వలన కంప్యూటర్ సైజ్ అనేది బాగా లార్జ్ ఉండేది అండ్ ఓకే స్పేస్ కన్జప్షన్, ఎలక్ట్రిసిటీ కన్జప్షన్ అంతా కూడా ఎక్కువగా ఉండేదన్నమాట. ఆఫ్టర్ ద ట్రాన్సిస్టర్స్ అనేవి వాటి ప్లేస్లో రీప్లేస్ చేయడం వలన సైజ్ అండ్ పవర్ సప్లై అనేది, పవర్ కన్జప్షన్ అనేది రెడ్యూస్ అయింది. అలానే ICs అనేవి నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ కన్నా మోర్ పవర్ఫుల్ కాంపోనెంట్ అనేది IC అనేది నెక్స్ట్ జనరేషన్లోకి మనకి ఇంట్రడ్యూస్ అయిందనమాట, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆఫ్టర్ దట్ VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఓకే ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ICs, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫోర్త్ జనరేషన్లో VLSI వచ్చాయి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అండ్ ఫిఫ్త్ జనరేషన్లో అంటే ప్రజెంట్ మోస్ట్లీ వీఆర్ ఇన్ ద ఫోర్త్ జనరేషన్, ఎండింగ్ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్. ఫిఫ్త్ జనరేషన్ ఏదైతే ఉందో ఫిఫ్త్ జనరేషన్ మనం ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది అనమాట. దేని మీద రీసెర్చ్ జరుగుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద నాలెడ్జ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద హ్యూమన్ బీయింగ్. వీ హ్యావ్ ద నేచురల్ ఇంటెలిజెన్స్, మనందరికీ నేచురల్ ఇంటెలిజెన్స్ ఉంది. వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, మనకి ఉన్న ఇంటెలిజెన్స్ని నేచురల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఓకే ఒక హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసే ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. దాని మీద రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఫుల్ ప్లెజ్డ్గా అయితే మనకి మార్కెట్లోకి ఇంకా అవైలబుల్గా రాలేదు. ప్రజెంట్ మనం దీన్ని ఎక్కడ చూస్తున్నాం, ఇండియా మొబైల్స్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్, AI బేస్డ్ సెల్ఫీ కెమెరా అని చెప్పి వింటున్నాం మనం. ఓకే సెల్ఫ్ డెసిషన్ తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఆర్ చీఫ్ కాంపోనెంట్స్. నౌ మైక్రోప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ విచ్ జనరేషన్ కంప్యూటర్స్ అని అంటే చూడండి మైక్రోప్రాసెసర్స్. హియర్ ద IC ఈజ్ ద ఓకే IC is VLSI. Okay, in fourth generation we are using the microprocessors.
Present we are using the VLSI, very large scale integration microprocessors. Okay, so that is the answer, fourth generation. Okay, next question, fifth one. What is the main difference between a mainframe and a supercomputer? Okay, first option, supercomputer is much larger than mainframe computer. This is the first option. Second one, supercomputers are much smaller than mainframe computers. Next one, supercomputers are focused to execute a few programs as fast as possible, while mainframe uses its power to execute as many programs concurrently. And the next one is, supercomputers are focused to execute as many programs possible, while mainframe uses its power to execute few programs as fast as possible. So this is the question. ఒకసారి చూద్దాం అసలు ఈ కంప్యూటర్స్ ఏంటి. ఓకే, ఈ కంప్యూటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ let us consider mainframe computer. Let us consider mainframe. In our computers we have the different types of computers, mainly in digital computers: mainframe, mini, micro and super. Mainframe computer is powerful compared to the mainframe mini and micro, and among these four, supercomputer is the most powerful one. ఈ నాలుగిట్లో కూడా పవర్ఫుల్ కంప్యూటర్ ఏంటి అంటే సూపర్ కంప్యూటర్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడండి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్ అన్నాడు. సూపర్ కంప్యూటర్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కన్నా ఓకే లార్జర్ అన్నాడు. సో దిస్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్గా. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. సూపర్ కంప్యూటర్స్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ఇది వ్యాలిడ్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్, సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఫోకస్డ్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, వైల్ మెయిన్ ఫ్రేమ్ యూజెస్ ఇట్స్ పవర్. ఓకే, సూపర్ కంప్యూటర్స్ అనేవి దాని యొక్క టోటల్ కెపాసిటీ అనేది ఓకే ఏవైతే కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తుంది, వైల్ మెయిన్ ఫ్రేమ్ యూజెస్ ఇట్స్ పవర్ టు ఎగ్జిక్యూట్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ కాన్కరెంట్లీ. ఎన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీలైతే అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి రివర్స్ ఇచ్చాడు ఇక్కడ, సూపర్ కంప్యూటర్స్ ఫోకస్ టు ఎగ్జిక్యూట్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ యాజ్ పాసిబుల్, వైల్ మెయిన్ ఫ్రేమ్ యూజెస్ ఇట్స్ పవర్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎగ్జిక్యూట్స్ okay many number of tasks, but the supercomputer is a combination of a huge amount of computer systems. They are installed at a single space to perform an intense complex tasks. Clear ga undi definition manaki. Okay, intense and complex task ni execute cheyadaniki super computers అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఆప్షన్ చూడండి, సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఫోకస్డ్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇట్ ఈస్ డెడికేటెడ్ కంప్యూటర్ బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి మెనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ సూపర్ కంప్యూటర్ వచ్చేటప్పటికి ఏంటంటే దానికి ఉన్న క్యాపబిలిటీని అంతటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఓకే క్యాపబిలిటీని అంతటిని కూడా ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికే యూటిలైజ్ చేస్తుంది అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సి. మెయిన్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి సూపర్ కంప్యూటర్ కన్నా కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు, బట్ ద సూపర్ కంప్యూటర్ ఈజ్ స్పెషల్లీ ఓకే డిజైన్ టు పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్, కాంప్లెక్స్ అండ్ ఇంటెన్సివ్. సో ద ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ వన్, ASCII and EBCDIC are the popular character coding systems. What does EBCDIC stands for? Okay, ikkada okkasari chudandi. Here we have the three coding systems. Okay, first one ASCII. Okay, American Standard Code for Information Interchange. Second one EBCDIC, Extended Binary Coded Decimal Interchange Code. EBCDIC. EBCDIC, Extended Binary Coded Decimal Interchange Code. We have another coding system that is called as
ANSI, ANSI, American National Standardized Institute. These are the 3 coding systems. Okay, మనందరికీ తెలుసు. Nowadays we are mostly used బైనరీ నెంబర్ సిస్టమ్, రైట్? మనందరం కూడా బైనరీ నెంబర్ సిస్టమ్ వాడుతున్నాం. ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్ ద కంప్యూటర్స్ యూజెస్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, రైట్? జీరోస్ అండ్ వన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. బికాస్ ద డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ మేడ్ విత్ ద బైనరీ నెంబర్ సిస్టమ్, దట్ ఈస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 choices, zeros and ones. But to interact with the computer we are using different languages and different number systems. మరి కంప్యూటర్కి మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ అనేవి అర్థం అవ్వాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ లాంగ్వేజ్ ఇంటూ బైనరీ. సో ఫర్ దట్ కన్వర్షన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్ మోడ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట, స్టాండర్డ్స్ అనేవి, కన్వర్షన్ స్టాండర్డ్స్ అనేవి. ఇన్ దట్ ఫస్ట్ వన్ ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, దీన్ని 7-bit, ఇట్ హోల్డ్స్ ద 7-bit. ఓకే, 7 bits ఆఫ్ డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎబిడికి వచ్చేటప్పటికి 8-bit. ఓకే, కాంబినేషన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 128 వస్తాయి, ఎబిడికి వచ్చేటప్పటికి ఓకే 256 వస్తాయండి. అండ్ ఆల్సో ANSIలో కూడా 256 వస్తాయి. అంటే టోటల్ ఇది ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డస్ నాట్ నోస్ ఏ, ద సింబల్ ఏ, ఓకే, సింబల్ బి, లెస్ దెన్, గ్రేటర్ దెన్, comma, full stop, what not, all the symbols we are using more number of symbols, alpha, beta, gamma, theta, ivanni computer lo vaadtam. But computer does not knows all these things, only computer understand 0 and 1. మరి ఇప్పుడు ఇవి కంప్యూటర్కి అర్థం అవ్వాలి అంటే మనం వాటిని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే హౌ కెన్ వి కన్వర్ట్ ఓకే ఏ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్ సిస్టమ్, డివైడ్ విత్ 2, వీ హ్యావ్ టు నోట్ ద ఓకే రిమైండర్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. మనకు ఆ అప్రోచ్ తెలుసు. కాకపోతే ఒక నెంబర్ ఇస్తే బై 2 చేస్తాం. ఒక ఆల్ఫాబెటికల్ వాల్యూ కానీ ఒక క్యారెక్టర్ కానీ స్పెషల్ సింబల్ కానీ ఇచ్చాడు అనుకోండి, దాన్ని బై 2 ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ సింబల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. ఆ సింబల్ని నెంబర్లో కన్వర్ట్ చేస్తాం. నెంబర్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఓకే బై 2తో డివైడ్ చేస్తే రిమైండర్స్ వస్తాయి. దట్ ఈస్ ద ఈక్వలెంట్ బైనరీ కోడ్ ఆఫ్ దట్ సింబల్ ఆర్ ఏ స్పెషల్ క్యారెక్టర్. ఇది ASCII, ఓకే, EBCDIC అండ్ ANSI, ఈ 3 స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ IBM వాళ్ళు కమర్షియల్ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ కంప్యూటర్లో ఈ EBCDIC అనే ఒక స్టాండర్డ్ని వాడారనమాట. దాన్ని 8-bit, ఓకే 8-bit కాంబినేషన్ అనేది వాళ్ళు వాడారు. తర్వాత ASCII ఇంట్రడ్యూస్ అయింది 7-bit కాంబినేషన్. తర్వాత మనం గ్రాడ్యువల్గా వీఆర్ యూజింగ్ ద జనరల్ ఇంగ్లీష్. ఎప్పుడైతే మనం సింబల్స్, నెంబర్ ఆఫ్ సింబల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇంక్రీజ్ అయిపోతాయో ఈ 7 కాంబినేషన్ సరిపోవట్లేదు అనమాట. అప్పుడు ANSI వాడడం స్టార్ట్ చేశారు. ఇట్ ఈజ్ ఆల్సో హోల్డ్స్ ద 8-bit. 8-bit స్టాండర్డైజేషనే ఉంటుందన్నమాట. ఓకే, సో ASCII స్టాండర్డైజేషన్ హోల్డ్స్ హౌ మెనీ బిట్స్ అని అడుగుతాడు, 7. EBCDIC అని అడిగితే 8, ANSI అని అడిగితే 8. ASCII ఓకే, ASCII క్యారెక్టర్ లెంత్, వాట్ ఈస్ ద క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII అని అడిగితే 128 క్యారెక్టర్స్ ఉంటాయండి. అదే EBCDIC అన్నాం అనుకోండి 256 ఉంటాయి. ఓకే, అలానే ANSI అన్నాడు అనుకోండి దానికి కూడా 8 కాబట్టి 256 ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కోడింగ్ సిస్టమ్, కన్వర్షన్ సిస్టమ్ ఇది. ఇప్పుడు దీంట్లో అనదర్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇన్ ఏ కీబోర్డ్ విచ్ కీ స్ట్రోక్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ విచ్ డేటా కన్వర్షన్ స్టాండర్డ్ అని అడిగాడు అనుకోండి, ANSI వాడుతున్నాం. మనం ప్రజెంట్ యూజ్ చేసేది ANSI, అమెరికన్ నేషనల్ స్టాండర్డైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇవి ఇక్కడ మనకి ఉండే ఇంపార్టెంట్ స్టాండర్డైజేషన్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడండి, ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఏ, రైట్. మనం ఒక బిట్ చదివేటప్పుడు ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ బిట్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట త్రూ ద ఆప్షన్స్. ఒక బిట్ వచ్చింది కదా అని చెప్పి దాన్ని మనం బైహార్ట్ చేసుకుంటూ వెళ్ళకుండా వీ హ్యావ్ టు ఓకే నో ద రిమైనింగ్ టాపిక్స్ ఆల్సో. అలా లింకప్ చేసుకొని వెళ్తే మనకి ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ బిట్స్ ఏవైతే వస్తాయో వాటిని రిలేటెడ్గా కూడా మనకి బిట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్, సో మనకి తెలిసిందే CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అంటే మనకి చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, బట్ దీంట్లో కొన్ని అడిషనల్ టాపిక్స్ చెప్తాను వినండి. ఫస్ట్ వన్, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అని తీసుకుంటే మనకి ఇనీషియల్గా ఇన్పుట్ యూనిట్ అనేది ఓకే ఇన్పుట్ యూనిట్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ CPU, central processing unit. In that we have the three components, ALU, control unit and memory. These are the three components. And finally output unit. These are the three components. దీన్నే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని కానీ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అని అంటాం. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇన్పుట్ యూనిట్, ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్. ఇప్పుడే నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ డేటా టు ద కంప్యూటర్కి మనం ఇనీషియల్గా డేటాని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ ద ఇన్పుట్ యూనిట్ మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద కీబోర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్పానండి. The key stroke of keyboard is converted into which standard అంటే ANSI, American National Standardized Institute. ANSI స్టాండర్డ్లో, ASCII స్టాండర్డ్లో ఒకప్పుడు అయ్యేది, తర్వాత ANSIలోకి వచ్చింది. ఈ ASCII కానీ ANSI స్టాండర్డైజేషన్లో మనం కీబోర్డ్లో ఏ కీని ప్రెస్ చేసినా దాని యొక్క బైనరీ కోడ్ అనేది మెమరీలో లోడ్ అవుతుంది అనమాట. ఫ్రమ్ దట్ మెమరీ ఇట్ అసైన్ టు ద ALU. ALU is responsible for all the arithmetic, mathematical, logical calculations. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఆపరేషన్ ఇస్తే ఆ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసి అగైన్ ఇట్ ప్రొవైడ్స్ టు ద స్టోర్ టు ద మెమరీ. ఫైనల్లీ ఇట్ సెండ్ టు ద అవుట్పుట్ డివైజెస్. ఇది ఓవరాల్గా ఆర్కిటెక్చర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటాం. దీన్ని డెవలప్ చేసింది ఓకే ఆల్రెడీ ఒక సైంటిస్ట్ నేమ్ చెప్పాను, జాన్ వాన్ న్యూమన్. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అని కూడా దీన్ని కాల్ చేస్తాం. వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. ఓకే, ఎందుకంటే ఆయన డెవలప్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు అనమాట, ఒక క్వశ్చన్ రేస్ చేస్తాడు. ఓకే, ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ ఇన్వెంటెడ్ బై అంటే వాన్ న్యూమన్. ఇన్వెంటెడ్ బేస్డ్ ఆన్ ద డాష్ నెంబర్ సిస్టమ్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్. అండ్ ఆల్సో సెకండరీ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ ప్రపోజ్డ్ బై అంటే ప్రైమరీ ఈజ్ నాట్ ఎనఫ్, సెకండరీ కూడా ఉండాలి అని ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరి సజెషన్ వలన సెకండరీ మెమరీ ఇంట్రడ్యూస్ అయ్యింది అని అడిగితే అది కూడా జాన్ వాన్ న్యూమన్. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఓకే CPU. ఇక్కడ మనం సింపుల్గా CPU అనేది మనకి ఎలాగో తెలుసు, బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ CPU. సో ఆన్సర్ ఈజ్ CPU. నెక్స్ట్ వన్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఇస్ డిపెండ్స్ ఆన్. ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ తీసుకుంటే ఏమన్నాడు, దాని యొక్క స్టోరేజ్ స్పేస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడిగాడు. ఫస్ట్ వన్, ట్రాక్స్ పర్ ఇంచ్ ఆఫ్ సర్ఫేస్. ఒకడే ఆ డిస్క్ యొక్క టోటల్ సర్ఫేస్ తీసుకుంటే దాని మీద ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి. బిట్స్ పర్ ఇంచ్ ఆఫ్ ట్రాక్స్, ఆ ట్రాక్స్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి. సెక్టార్స్ ఇన్ డిస్క్ సర్ఫేస్, టోటల్ ట్రాక్స్ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఒక సర్క్యులర్ డిస్క్ ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ మనం కన్సిడర్ చేస్తే ద డిస్క్ ఈజ్ డివైడెడ్ ఇంటూ number of concentric circles. These are called as tracks. వీటిని ట్రాక్స్ అని అంటాం. ఓకే, the disk surface is divided into number of concentric circles. Those are called as tracks. Okay, again the track is divided into number of equal parts. Those are called as okay, each part is called as sectors. Okay, a disk is divided into number of concentric circles. ఇలా మనం మల్టిపుల్ సర్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రమ్ దట్ వీ కెన్ డివైడ్ ద నెంబర్ ఆఫ్ సెక్టార్స్. ఓకే, ఎందుకు సార్ అంటే మనం డేటాని 1 to 100 ఫైల్స్ స్టోర్ చేయాలనుకోండి, ఒక యూనిట్ మెమరీ కింద ఉంటే ఎక్కడ స్టోర్ చేస్తామండి. అదే ఒక డిస్క్ని ముందు మనం ట్రాక్ కింద డివైడ్ చేస్తాం, ట్రాక్ని నెంబర్ ఆఫ్ సెక్టర్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో డేటా అనేది 1 2 3 4 5 ఇలా డేటా అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది అనమాట. జస్ట్ రిమెంబర్, ఇన్ ఎనీ మెమరీ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడ ఈ మెమరీలో అయితే డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఓకే,
బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మెటింగ్. దాన్ని డిస్క్ ఫార్మెట్ అని అంటాం, ఫార్మెటింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఫార్మెటింగ్ అని అంటాం. అండ్ ద టైప్ ఆఫ్ యాక్సెసింగ్, మనం డిస్క్లో డేటా స్టోర్ చేసేటప్పుడు సీక్వెన్షియల్గా స్టోర్ చేస్తాం, దట్ మీన్స్ 1 by 1, ఫైల్ బై ఫైల్. బట్ ఫెచ్చింగ్, డేటాని యాక్సెస్ చేసేటప్పుడు మాత్రం ర్యాండమ్ యాక్సెస్. ర్యాండమ్, దట్ మీన్స్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద మెమరీ కెన్ బి యాక్సెస్డ్ ఎట్ ఎనీ టైమ్. దీన్ని ర్యాండమ్ యాక్సెస్ అని అంటాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ డిస్క్ని, ఆ డిస్క్ సర్ఫేస్ని టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ సెక్టర్స్కి డివైడ్ చేస్తాం, దాన్ని ఫార్మేటింగ్ అని అంటాం. స్టోర్ చేసే మెథడ్ వచ్చి సీక్వెన్షియల్ మెథడ్, దాన్ని యాక్సెస్ చేసుకునే మెథడ్ ర్యాండమ్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు చూడండి, స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మ్యాగ్నెట్ డిస్క్ డిపెండ్స్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్. ఓకే, కరెక్టే ఇది. నెక్స్ట్, బిట్స్ పర్ ఇంచ్ ఆఫ్ ట్రాక్స్, అది కూడా ఎన్ని బిట్స్ ఉంటాయో, బిట్స్ బైట్స్ ఎన్ని ఉంటాయో అది కూడా అవుతుంది. అలానే సెక్టార్స్ ఇన్ డిస్క్ సర్ఫేస్ అన్నీ అవుతాయి. సో ఓకే, ఇవన్నీ కూడా వ్యాలిడే. సో ఆల్ ద above. So the answer is all the above. ఓకేనండి, అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద 2 kinds ఆఫ్ మెయిన్ మెమరీస్ ఆర్. మెయిన్ మెమరీస్. ఓకే, ఇక్కడ మెయిన్లీ ద మెమరీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types ఆఫ్ మెమరీస్, దట్ ఈజ్ ప్రైమరీ అండ్ second one is secondary. ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ప్రైమరీలో మనకి వచ్చేటప్పటికి ర్యామ్, రోమ్, క్యాష్ మెమరీ, రిజిస్టర్స్. మోస్ట్లీ వీటిని ప్రైమరీ మెమరీస్ అని అంటాం. అలానే సెకండరీకి వచ్చేటప్పటికి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్, సెకండ్ వన్ హార్డ్ డిస్క్ డ్రైవ్. అలానే మ్యాగ్నెటిక్ టేప్, సిడి, డివిడి, బ్లూరే డిస్క్. ఓకే, సో అలానే ఫ్లాష్ మెమరీస్ లైక్ యూఎస్బి మెమరీ కార్డ్స్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ. ఓవరాల్గా ఈ మెమరీస్ అన్నీ కూడా ఇలా క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ప్రైమరీలో ర్యామ్, రోమ్, క్యాచ్, రిజిస్టర్స్ అని ఒక 4 మెమరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్లీ సిస్టమ్ రిలేటెడ్ డేటాని హోల్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సెకండరీ మెమరీ వచ్చేటప్పటికి యూజర్ రిలేటెడ్ డేటా ఈజ్ హోల్డెడ్ బై ఎంటైర్ సెకండరీ మెమరీ. ఓకే, ఇప్పుడు మనకి ఓవరాల్ స్ట్రక్చర్ అనేది మెమరీలో ఏమున్నాయో తెలిసింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి. ద 2 kinds ఆఫ్ మెయిన్ మెమరీ సార్, స్పెషల్గా మెయిన్ మెమరీ అన్నాడు, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, మెయిన్ మెమరీ అనేటప్పుడు ఓకే, మెమరీని ప్రైమరీ అని క్లాసిఫై చేసాం. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ. పేరులోనే ఉంది సెకండరీ అని, అంటే ఇది ప్రైమరీని మెయిన్ మెమరీ అని అంటాం. సెకండ్ పార్ట్ వదిలేయండి, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ర్యాండమ్ అండ్ సీక్వెన్షియల్, రోమ్ అండ్ ర్యామ్, ఆల్ ద అబవ్, నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, ర్యామ్, రోమ్ ఇక్కడ చెక్ చేసుకోండి. ప్రైమరీలో మెయిన్ మెమరీలో మనకున్న 4లో ఆప్షన్స్లో ఏమున్నాయి? రోము, ర్యామ్. ఓకే, ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. all the currently executed programs are stored into dash memory అని అడుగుతాడండి. ర్యామ్ మనం కరెంట్లీ ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ర్యామ్ హోల్డ్ చేస్తుంది అనమాట. మరి రోమ్ ఏం చేస్తుంది సార్ అంటే ఇట్ హోల్డ్స్ ద బయాస్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ సర్వీస్. ద డేటా ఈజ్ హోల్డెడ్ బై రోమ్. ఓకే, ఇవి మనకి మెయిన్ మెమరీలో మెయిన్ 2 టైప్స్. ఇంకా క్యాచ్, రిజిస్టర్స్ ఉన్నాయి, బట్ ద ఆన్సర్ ఈజ్ ర్యామ్ అండ్ రోమ్. ప్రైమరీ అండ్ సెకండరీ అని వచ్చింది. ర్యాండమ్ అండ్ సీక్వెన్షియల్ అవి టైప్ ఆఫ్ యాక్సెసింగ్. ఇందాక చెప్పాను కదా, సీక్వెన్షియల్, ర్యాండమ్ అనేది టైప్ ఆఫ్ యాక్సెసింగ్స్. అది అవ్వదు. ప్రైమరీ మెమరీ సెకండరీ అన్నాడు, సెకండరీ దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు. మెయిన్ మెమరీలో సెకండరీ రాదు. సో రోమ్ అండ్ ర్యామ్ ఆర్ ద ప్రైమరీ అండ్ మెయిన్ మెమరీస్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ర్యామ్ అండ్ రోమ్. నెక్స్ట్
a storage area used to store data to a compensate for the difference in speed at which the different units can handle data. ఓకే, ఇప్పుడే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్పాను. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాచీ, CACHE, క్యాచీ మెమరీ? క్యాచీ మెమరీ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ఓకే, ఇన్ ఏ ప్రైమరీ మెమరీ క్యాచీ ఈజ్ ద most oftenly or repeatedly used data is stored into cache memory. Okay, let us consider this is a RAM, this is a RAM, this is a processor. If you want to execute any task, the data must be stored into మెయిన్ మెమరీ ర్యామ్లోనే లోడ్ చేయాలి. ఏ డేటా స్టోర్ చేయాలని అంటే ఏ డేటా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నా దాన్ని కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ అని అంటాం. ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ర్యామ్. ఓకే, A and B are the two values. I want to perform some operations like addition, subtraction, multiplication. All the operations are repeatedly performed on A and B. Every time it takes the data from the main memory to execute A plus B, A minus B, like that, A into B. Each and every operation that is performed by the processor by taking the data from the RAM నుండి ప్రతిసారి డేటా తీసుకునేది. అలా A and B పైన మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతూ ఉంటే ఓకే దాన్ని రిపీటెడ్ డేటా అని అంటాం. మోస్ట్ ఆఫెన్లీ ఆర్ రిపీటెడ్లీ యూజ్డ్ డేటా ఈ స్టోర్డ్ ఇంటూ ఆటోమేటికల్లీ స్టోర్డ్ ఇంటూ బఫర్. బఫర్ అంటే ఏం లేదండి, జస్ట్ రిమెంబర్ in a computer technology anywhere, okay, the intermediate memory between the any two components, ఏవైనా టూ కాంపోనెంట్స్ మధ్యలో ఒక స్మాలెస్ట్ మెమరీ ఉంటే దాన్ని బఫర్ అని అంటాం. ఇక్కడ ఈ బఫర్ని క్యాచ్ మెమరీ అని అంటాం. ఇంటర్మీడియట్ మెమరీ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ మెయిన్ మెమరీ ర్యామ్ అండ్ ప్రాసెసర్. ఎందుకండి ఈ మెమరీ అంటే చూడండి, ర్యామ్ నుండి డేటా అనేది ప్రతిసారి తీసుకునేడానికి 5 minutes పడుతుందండి. ప్రాసెస్ జరగడానికి ఒక 5 minutes, జస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ రిటర్న్ రిజల్ట్ని స్టోర్ చేయడానికి ఒక 5 minutes. టోటల్ ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 15 minutes తీసుకుంటే రిపీటెడ్ టైం అయ్యేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే ర్యామ్ కాకుండా ఆ రిపీటెడ్ డేటా అనేది బఫర్లో కూడా స్టోర్ అవుతుంది. ఓన్లీ రిపీటెడ్ డేటా. ఇప్పుడు డేటా ర్యామ్లో ఉంది, ఆ బఫర్లో కూడా ఉంది. సో ఇన్ కేస్ ద టాస్క్ ఈజ్ రిపీటెడ్ ఆఫ్టర్ సమ్ టైం ఏదో ఒకసారి డేటా అనేది ర్యామ్ నుండి కాకుండా ఈ బఫర్ నుండి ఫెచ్చింగ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా చూడండి, డిస్టెన్స్ మీరే చూడండి, ఇక్కడ నుండి 5 minutes అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. ఇట్ టేక్స్ 2 minutes ఫర్ ఫెచింగ్ ఆఫ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ర్యామ్ ఫ్రమ్ ద బఫర్. అప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా 2 ప్లస్ ప్రాసెస్ జరగడానికి 5 ప్లస్ స్టోర్ చేయడానికి మళ్ళీ మెయిన్ మెమరీ కావాలి 5. టోటల్ 2 + 5 + 5 12 minutes. ఓకే, 15 minutesలో ఇక్కడ జరిగిన టాస్క్ అనేది 12 minutesలోనే జరిగింది. అవునా? ఎలా జరిగింది? బికాజ్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ ద ర్యామ్ వీఆర్ టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద బఫర్. ఇక్కడ పర్టికులర్గా నేను ఏమన్నానంటే 2 కాంపోనెంట్స్ మధ్యలో ఉన్న స్మాలెస్ట్ మెమరీని బఫర్ అంటామని చెప్పాను. ఇక్కడ ఏంటి 2 కాంపోనెంట్స్? ర్యామ్ అండ్ ప్రాసెసర్. దీస్ ఆర్ ద 2 కాంపోనెంట్స్. అయితే అక్కడ ఒక స్మాలెస్ట్ మెమరీ ఉంటుందని చెప్పాను, దాన్ని బఫర్ అని అంటాం. ఈ బఫర్లో ఎలాంటి డేటా స్టోర్ అవుతుంది అంటే మోస్ట్ రిపీటెడ్ డేటా. అలా మోస్ట్ రిపీటెడ్ డేటా స్టోర్ అయితే దాన్ని క్యాచీ అని అంటాం. దట్ మెమరీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాచీ మెమరీ. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ. ఓకే, మనం జనరల్గా మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఒకటే అప్లికేషన్ మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసాం అనుకోండి, కంపేర్ టు ద ఫస్ట్ టైం మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేశారనుకోండి, ఇట్ టేక్స్ సమ్ టైమ్. 4 or 5 or 6 times ఓపెన్ చేయండి, డెఫినెట్లీ ఇట్ ఓపెన్స్ immediately because of initially we are opening the data from the RAM, after some times we are opening the data from the cache. మనకు డైరెక్ట్గా మనం ఎందులో ఓపెన్ చేస్తాం, దేంట్లో స్టోర్ చేస్తాం అని మనకు తెలీదు. ఇంటర్నల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ పెర్ఫార్మ్స్ ఆల్ దీస్ ఆపరేషన్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ర్యామ్కి ప్రాసెసర్కి మధ్యలో ఉండే ఒక స్మాలెస్ట్ మెమరీని ఏమంటాం మనం? క్యాచీ అని అంటాం. ఓకే, ఇక్కడ ర్యామ్ ప్రాసెసర్ అని కాకుండా ఎనీవేర్ ఎనీ 2 కాంపోనెంట్స్, ఏవైనా 2 కాంపోనెంట్స్ మధ్యలో ఒక మెమరీ ఉంటే, స్మాలెస్ట్ మెమరీ ఉంటే దాన్ని బఫర్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెమరీ అండ్ ప్రింటర్కి మధ్యలో ఉండే ఒక స్మాలెస్ట్ బఫర్ని స్పూలర్ అంటాం అనమాట.
ఓకే, నెట్వర్క్లో డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్స్ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అని ఉంటుంది, బఫరింగ్ అని అంటాం. మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూసేటప్పుడు ఇన్ కేస్ నెట్వర్క్ మన నెట్వర్క్ వచ్చి స్లోగా ఉందనుకోండి, డేటా ట్రాన్స్మిటర్ నెట్వర్క్ స్పీడ్గా ఉంది, మన నెట్వర్క్ స్లోగా ఉంటే డెఫినెట్లీ అక్కడ నెట్వర్క్ ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అనమాట. టు అవాయిడ్ ద డేటా లాసెస్ వీఆర్ యూజింగ్ ద బఫర్ కాన్సెప్ట్. ఎనీవే ద బఫర్ మీన్స్ ఇంటర్మీడియట్ మెమరీ. ఇది ఎందుకు సార్ అంటే ఆ స్పీడ్ గ్యాప్స్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, ఏ స్టోరేజ్ ఏరియా యూజ్డ్ టు స్టోర్ ద డేటా టు కాంపన్సేట్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ అట్ విచ్ ద డిఫరెంట్ యూనిట్స్ కెన్ హ్యాండిల్ డేటా ఈజ్. ఆ స్పీడ్ని హ్యాండిల్ చేయడానికి ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ ద ఆన్సర్ బఫర్. బఫర్ మీన్స్ ఎనీవే an intermediate memory existed between any two components. In case that components are main memory and processor, that is called as cache. In case the main memory and printer, that is spooler. Okay, main memory and printer ante entandi spooler. And third one is fast sender network to slow receiver network. అప్పుడు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అని అంటాం, బఫర్. అది కూడా బఫరే అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మైక్రో ప్రాసెసర్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్. మైక్రో ప్రాసెసర్ ఏం చేయొచ్చు, యూ కెన్ మేక్ ద కంప్యూటర్స్ యాజ్ ఏ ప్రాసెసింగ్ యూనిట్. డిజిటల్ సిస్టమ్స్, ఎనీ డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ మేడ్ విత్ మైక్రో ప్రాసెసర్. Calculators, so all the above, all the components are made with microprocessors. Okay, next one, integrated circuits. ICs are related to which generation of computers? Man already indake cheppanu nenu, first generation, second, third, fourth, fifth. That means none of the above. Okay, ikkada integrated circuits, first generation lo vacuum tubes and electronic valves. In second generation, okay, transistors. In third generation, ICs, integrated circuit. Fourth generation, VLSI, very large scale integration. Fifth generation, artificial intelligence. Here the integrated circuit means third generation of computers. Okay, next one, CD-ROM is a dash. CD-ROM. Okay, first CD కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. CD అని వచ్చింది కాబట్టి CD is the compact disk. CD full form ఏంటంటే కాంపాక్ట్ డిస్క్. ఓకే, ఇట్ హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ 700 MB ఆఫ్ డేటా అనే స్పేస్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. CD, ఓకే, ROM, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇన్ ప్రీవియస్ డేస్ వీఆర్ ఆల్సో యూజింగ్ కాంపాక్ట్ డిస్క్ RW. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. Compact disk read only memory, compact disk RW, rewritable. RW in the sense rewritable. Coming to our question, CD-ROM. Okay, CD-ROM is a dash type of memory. Okay, compact disk read only memory. Okay, అయితే ఇక్కడ ఈ CD అనేది సెకండరీ మెమరీలోకి వస్తుంది, అంతేనా? CD ఈజ్ ఏ సెకండరీ మెమరీ. ఇందాక మీకు లిస్ట్ రాసి చూపించాను నేను. ఓకే, CD, DVD, hard disk, floppy disk drive, magnetic tape, flash memories like pen drives, memory cards, all these are comes under secondary. Secondary memory has one property that is called as non-volatile memory. What is the meaning of non-volatile? పవర్ ఇంటరప్షన్ వచ్చినా రాకపోయినా ఈ మెమరీలో ఉండే డేటా అనేది ఎరేజ్ అవ్వదు. ఓకేనా? అదే మనకి ప్రైమరీ అనుకోండి, వాలటైల్ మెమరీ. వెన్ ఎవర్ ద పవర్ ఇంటరప్షన్ ఈజ్ అక్కర్డ్, ద ఎంటైర్ డేటా హ్యాస్ టు బి ఎరేజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండరీ మెమరీ, నాన్ వాలటైల్ మెమరీ. సో ఇక్కడ ఏమన్నాడు, CD-ROM ఈజ్ ఏ సెమీ కండక్టర్ మెమరీ, నాన్ వాలటైల్, మ్యాగ్నెటిక్ మెమరీ అండ్ ఆల్ ద అబౌవ్. సో సెమీ కండక్టర్ మెటీరియల్తోనే ప్రిపేర్ చేస్తాం. సో CD-ROM సెమీ కండక్టర్, నాన్ వాలటైల్ చెప్పాను కదా, నాన్ వాలటైల్, మ్యాగ్నెటిక్ మెమరీ, దీస్ మెమరీస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ మెమరీస్. సో ఆల్ ద అబౌవ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్, సార్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 14th క్వశ్చన్, ఏ హైబ్రిడ్ కంప్యూటర్. ఓకే, hybrid computer. So come to the different types of computers. We have the three types of computer based on the functionality based cheskoni functionality, that means working principle ela work chestundo danni base cheskoni
3 types of computers ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ అనలాగ్ కంప్యూటర్, అనలాగ్. సెకండ్ వన్ డిజిటల్ కంప్యూటర్. థర్డ్ వన్ హైబ్రిడ్ కంప్యూటర్. సో మన క్వశ్చన్ అన్నమాట. హియర్ అనలాగ్ కంప్యూటర్ మీన్స్ this type of computer, okay, store and process the data in the form of frequency signals format లో డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తే దాన్ని అనలాగ్ కంప్యూటర్ అని అంటాం. అదే డిజిటల్ కంప్యూటర్ అంటే ఇట్ స్టోర్స్ అండ్ ప్రాసెస్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, వాటిని డిస్క్రీట్ వేరియబుల్స్ అని కూడా అంటాం. అలా అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ అనలాగ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇట్ ప్రాసెస్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. డిజిటల్ అయితే ఇట్ ప్రాసెస్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. ఓకే, ఇఫ్ ద వన్ కంప్యూటర్ ఎగ్జిబిట్ both the properties of analog and digital, that is called as hybrid computer. ఏ కంప్యూటర్కి అయితే ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయో దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్ అని అంటాం. యాక్చువల్గా మనకి మెయిన్ ఫ్రేమ్, మినీ, మైక్రో, సూపర్ కంప్యూటర్స్ ఈ కేటగిరీస్ అన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ 3 కేటగిరీస్లో అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్ ఈ రెండు ప్రాపర్టీస్ ఉండే కంప్యూటర్ని ఏమంటాం? హైబ్రిడ్ కంప్యూటర్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఈ హైబ్రిడ్ కంప్యూటర్ ఈజ్ resembles digital computer. Second option, resembles analog computer. Third one, resembles both a digital and analog computer. ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసేది. ఓకే, ఇట్ హ్యాస్ ఆర్ ఇట్ ఎగ్జిబిట్స్ బోత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్, రెండు కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అబౌట్ కంప్యూటర్ ప్రోగ్రామ్? ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, కంప్యూటర్ అండర్స్టాండబుల్ వన్ అండ్ ఓన్లీ లాంగ్వేజ్ ఇస్ జీరోస్ అండ్ వన్స్. కానీ మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి జీరోస్ అండ్ వన్స్ బైనరీ కోడ్ యూజ్ చేయలేం కాబట్టి అవర్ యాన్షియంట్స్ డెవలప్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C, CPP, Java, etc. Mostly programming languages consist of some syntaxes and structures. By using those structures and syntaxes, we are writing some instructions. Okay, the combination of instruction set is called as a program. The collection of programs is called as software. With help of software, we can perform the different operations in a computer. Now, ఇప్పుడు program అంటే ఏంటి అని అడిగాడు అనమాట. చూడండి, high level language must be converted into machine language to execute. High level. Okay, what is the meaning of high level language? కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. మనం ఏదైతే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తామో లాంగ్వేజ్ని లైక్ CPP, Java, etc. ఆల్ దోస్ లాంగ్వేజెస్ ఆర్ కామన్లీ కమ్స్ అండర్ హై లెవెల్. ఇప్పుడు ఏమన్నాడండి? హై లెవెల్ లాంగ్వేజ్ మస్ట్ బీ కన్వర్టెడ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, high level language programs are more efficient, faster to execute. Okay, more efficient అన్నాడు. నెక్స్ట్, it is more difficult to identify errors in high level language program than low level programs. Okay, all the above ఇవి ఆప్షన్స్ అన్నమాట. సో హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్, ఫాస్టర్ టు ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి కన్ఫామ్గా కన్వర్ట్ అయితే కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ ఆప్షన్ కరెక్టేనండి. నెక్స్ట్, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్, ఫాస్టర్ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అని అంటున్నాడు. అలానే ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఎర్రర్స్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ రెండు కూడా అవ్వవు. ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగిపోతాయి. మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్, ఇవి బేసిక్ స్టెప్స్ అనమాట. దీంట్లో కోడింగ్ చేసే స్టేజ్ని కన్స్ట్రక్షన్ ఫేజ్ ఆర్ డెవలప్మెంట్ స్టేజ్ అని అంటాం. హై లెవెల్ లాంగ్వేజెస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది కానీ ఎగ్జిక్యూషన్ అంత ఫాస్ట్గా జరగదండి. సో ఎఫిషియన్సీ ఏమి ఉండదు. అలానే ఇట్ ఈస్ మేడ్ మోర్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ఎర్రర్స్ ఇన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ కంపేర్ టు ద లో లెవెల్. సో ఈ రెండు ఆప్షన్లు అవ్వవు. ద ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్, the ALU of a computer responds to the commands coming from. ఓకే, మీకు ఇందాక ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి చూపించాను. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్ ఉంటుంది. ఇన్పుట్ యూనిట్ నుండి డేటా
మెమరీలోకి వెళ్తుంది అనమాట. మెమరీ నుండి ఎక్కడికి వెళ్తుందండి? కంట్రోల్ యూనిట్. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ALU. అక్కడ నుండి ఎక్కడికి వస్తుంది? మెమరీలోకి. ఓకే, ఫ్రమ్ దట్ it goes to output unit. This is the process. First of all, input unit, okay, central processing unit, CPU, and output unit. ఇవి 3 parts అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్ మెమరీలోకి వెళ్తుంది, మెమరీ నుండి కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది, కంట్రోల్ యూనిట్ ALUకి అసైన్ చేస్తుంది, ALU నుండి మళ్ళీ కంట్రోల్ యూనిట్, కంట్రోల్ నుండి మెమరీ, మెమరీ టు అవుట్పుట్ యూనిట్ వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫ్లో. ఇలా వెళ్తుంది ఎగ్జిక్యూషన్ వచ్చి. సో ఇప్పుడు ఏమన్నాడు? ద ALU ఆఫ్ ఏ కంప్యూటర్ రెస్పాండ్ టు ద కమాండ్స్ కమింగ్ ఫ్రమ్ ప్రైమరీ మెమరీ, కంట్రోల్ సెక్షన్, ఎక్స్టర్నల్ మెమరీ, క్యాచీ మెమరీ, నన్ ఆఫ్ ద అబవ్. ఎక్కడి నుండి వస్తుందండి? మెమరీ నుండి CU నుండి ALU. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ద ఎంటైర్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ద ఆన్సర్ ఈజ్ కంట్రోల్ సెక్షన్. ఓకేనండి. నెక్స్ట్, చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, సో ఇందాకే చెప్పాను, vacuum tubes and electronic valves. Vacuum tubes and electronic valves. It is the first generation computer processor or chief component. Next one, to produce high quality graphics or hard copy in color, you would want to use an dash. RGB monitor, plotter, inkjet printer, laser printer, none of the above. Okay, so ikkada మనం కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాఫ్ట్ కాపీ. సాఫ్ట్ కాపీ, వాట్ ఈస్ అ సాఫ్ట్ కాపీ? సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ. ఓకే, in our computer created document is called as soft copy. If you want to print out, take the printout or physical existence document, that is called as hard copy. జనరల్ గా మీకు నార్మల్ గా ఒక హార్డ్ కాపీని క్రియేట్ చేయడానికి ఏ డివైస్ యూస్ చేస్తాము అని అడిగితే ప్రింటర్ ఎనీవేర్. ఒక హార్డ్ కాపీని క్రియేట్ చేయడానికి యూస్ చేసే డివైస్ అని అడిగితే ప్రింటర్ ఈజ్ అవుట్పుట్ డివైస్. బట్ ఎనీవేర్ ఇన్ క్వశ్చన్, ఏ క్వశ్చన్లోనైనా కూడా గ్రాఫికల్ కంటెంట్, హైలీ గ్రాఫికల్ కంటెంట్, ఓకే, వెక్టర్ గ్రాఫ్స్, ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, ప్లాటర్ ఈజ్ ద ఆన్సర్. ఒక ప్రింటర్ని మనం యూజ్ చేసి గ్రాఫికల్ కంటెంట్స్ని ప్రింట్ చేయలేం. లైక్ 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ అంటే 3D ప్రింటింగ్ లైక్ ఫ్లెక్స్ ప్రింటింగ్. ఒక ఫ్లెక్సీ మనం ఎక్కడైనా చూస్తే రియల్గా ఒక పర్సన్ ఫ్లెక్స్ పెట్టారనుకోండి, కట్అవుట్ రియల్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అవి మనకి ఎక్కడ ప్రింట్ చేస్తారంటే ప్లాటర్లో. ప్రింటర్లో అది ప్రింటింగ్ అవ్వదు కదా. సో ఎక్కడైనా మీకు ఎగ్జామ్లో హై క్వాలిటీ గ్రాఫిక్స్ అని ఇచ్చిన, గ్రాఫికల్ కంటెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ ప్రింటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ అని అడిగితే ప్లాటర్. Plotter is also one of the output device. It is used to print the graphical contents, or also vector graphs అని కూడా అంటాం. vector graphs. That means మీరు ఫ్లెక్స్ ప్రింటింగ్ చూసేటప్పుడు ఫ్లెక్స్ పైన బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని ఉంటాయి, లైక్ గ్రాఫ్ పేపర్. దట్ ఈస్ ద పిక్సెల్ సైజ్. అండ్ ఆల్సో కంప్యూటరైజ్ స్టిక్కరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. In different fields we are using the plotters nowadays. Okay, so this is about this question. Next one, what are the stages in the compilation process? What is the meaning of compilation? Okay, ఇందాకే చెప్పుకున్నాం, మనం ఏదైనా ఒక కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద డిజిటల్ కంప్యూటర్స్. మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అన్ని డిజిటల్ కంప్యూటర్స్ ఇన్ ద సెన్స్ జీరోస్ అండ్ వన్స్. ఇట్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. బట్ మనకి జీరోస్ అండ్ వన్స్ కూడా అర్థం అవ్వదు కాబట్టి మనం ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. ప్రోగ్రామ్స్ అంటే సి కానీ, సిపిపి కానీ, జావా కానీ, ఎట్సెట్రా, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇప్పుడు సిలో కొంతవరకు మనకు ఐడియా ఉంటుంది. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని అంటాం. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఓకే, గెట్ సిహెచ్, సిఎల్ఆర్, ఎస్సిఆర్, ఇఫ్, ఫర్ లూప్, ఇలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి, డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి, డిఫరెంట్ కీవర్డ్స్ వాడతాం. ఈ కీవర్డ్స్ ఏవి కూడా కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఇందాకే చెప్పుకున్నాం, హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సోర్స్ కోడ్. మనం రాసే కోడ్ని హై లెవెల్ అని కానీ, సోర్స్ కోడ్ అని కానీ రాస్తాం. ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ని, ఓకే,
ఏం చేయాలి, ఆబ్జెక్ట్ కోడ్ కింద మార్చాలి. సోర్స్ కోడ్ అండ్ ఆబ్జెక్ట్ కోడ్, హై లెవెల్ లో లెవెల్, ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి. సోర్స్ కోడ్ అంటే ఆబ్జెక్ట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది, హై లెవెల్ అంటే లో లెవెల్ క్రియేట్ అవుతుంది, ఏదైనా ఒకటే కానీ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సోర్స్ టు ఆబ్జెక్ట్, హై లెవెల్ టు లో లెవెల్. ఓకే, అయితే ఇప్పుడు సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ అవ్వాలన్నా, హై లెవెల్ లో లెవెల్ కింద కన్వర్ట్ అవ్వాలన్నా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ మనం వాడతాం, దాన్ని ట్రాన్స్లేటర్ అని అంటాం. ట్రాన్స్లేటర్, ఓకేనండి, ట్రాన్స్లేటర్, రైట్. ఇప్పుడు ట్రాన్స్లేటర్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే కంపైలర్. కంపైలర్ ఈజ్ ఆల్సో వన్ సాఫ్ట్వేర్. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ రాసిన స్టేట్మెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ మీనింగ్ తెలుసుకొని వాటిని ఓకే జీరోస్ అండ్ వన్స్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఓకే చూడండి, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ఏం చేస్తుంది అంటే కంపైలర్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని స్టేజెస్ అనేవి అసైన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్కి రిలేటెడ్ అయితే చూడండి, ఇదే లెక్సికల్ అనాలిసిస్. దట్ మీన్స్ మనం రాసిన టోటల్ ప్రోగ్రామ్ అంతటినీ కూడా టోకెన్స్ కింద డివైడ్ చేసేస్తుంది. అంటే కీవర్డ్స్కి అంటే స్పెషల్ సింబల్స్ అన్నీ ఒక దగ్గర, ఓకే క్యారెక్టర్స్ అన్నీ ఒక దగ్గర, నెంబర్స్ అన్నీ ఒక దగ్గర, మొత్తం టోకెన్స్ కింద డివైడ్ చేసేస్తుంది అనమాట. వన్స్ టోకెన్స్ కింద డివైడ్ చేసిన తర్వాత దాన్ని లెక్సికల్ అనాలిసిస్ అంటాం, టోకెన్స్ కింద డివైడ్ చేయడాన్ని. నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్. ఓకే, దాంట్లో అన్నెసరీ కోడ్ ఏమైనా ఉందనుకోండి, మొత్తం ఒకసారి సింటాక్స్ అంతా అనాలిసిస్ చేసి అన్నెసరీ కోడ్ అవసరం లేనిది అంతా కూడా చూసుకొని కోడ్ రిడక్షన్ చేస్తుంది. రిడక్షన్ అయిపోయిన తర్వాత సింటాక్స్ అనాలిసిస్ అది చూస్తుంది అనమాట. టోటల్ వచ్చిన సింబల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని దాంట్లో ఇంకేమైనా రిడక్షన్స్ చేయగలుగుతామేమో చూసి తర్వాత కోడ్ జనరేషన్ చేస్తుంది. కోడ్ జనరేషన్ అయిన తర్వాత ఇదిగోండి కోడ్ రిడక్షన్, కోడ్ జనరేషన్ అవుతుంది. అప్పుడు వచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ కంపైలర్ డిజైనింగ్. ఇక్కడ కంపైలర్ ఎవరు అంటే ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేషన్ ఎందుకు చేయాలి అంటే వీఆర్ రైటింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. ఇవన్నీ కంప్యూటర్కి అర్థం అవ్వాలి అంటే కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థం కాదు, జీరోస్ అండ్ వన్సే అర్థం అవుతుంది. అందుకే మనం ఏం చేస్తాం, కంప్యూటర్కి అర్థమయ్యేలా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. మనం చేయగలిగితే ముందే ప్రోగ్రామ్ జీరోస్ అండ్ వన్స్లోకి రాసేస్తాం కదా. అందుకే మనకి అర్థమయ్యేలా డిఫరెంట్ లాంగ్వేజెస్ యూస్ చేసుకుంటాం. వాటిని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందులో ఒక ట్రాన్స్లేటర్ కంపైలర్ అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. లెక్సికల్ అనాలిసిస్ అంటే టోకెన్ కింద డివైడ్ చేయడం, సింటాక్స్ అనాలిసిస్ అంటే సింప్లిఫై చేయడం, కోడ్ రిడక్షన్ చేయడం, తర్వాత కోడ్ జనరేషన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐసి వాజ్ యూజ్డ్ ఇన్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఓకే చూడండి, థర్డ్ జనరేషన్లో మనకి ట్రాన్సిస్టర్స్ తర్వాత వచ్చినవి స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, ఈ రెండు కూడా యూజ్ చేసాం. తర్వాత విఎల్ఎస్ వచ్చాయి ఫోర్త్ జనరేషన్. ఓకే, ఫోర్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఆల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్లో వస్తాయి అన్నమాట. ఓకే, స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్. సో స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, both A and B. Okay, so the next one is the main electronic component used in first generation computer was, already మనం డిస్కస్ చేసాం, ట్రాన్సిస్టర్స్ ఆర్ ద సెకండ్ జనరేషన్, vacuum tubes and valves are the first generation, integrated circuit, okay, third generation, and the artificial is the fifth generation. So the answer is third generation. Okay, next one, a dumb terminal has, dumb terminal options, an embedded microprocessor, extensive memory, independent processing capability, a keyboard and screen, none of the above. So very very important topic, discuss చేద్దాం. dumb terminal, dumb terminal. Here the terminal means one end of the centralized computer is called as terminal. One end of centralized computer, mostly that is the terminal is the monitor. Okay, here the dumb terminal means a computer without a processing unit, a computer without a processing unit. Okay, కంప్యూటర్లో ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా కంప్యూటర్ ఎలా అవుతుంది, దట్ ఈస్ ద మీనింగ్లెస్, బట్ ఇట్ హ్యాస్ సమ్ ఇంటర్నల్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ one centralized computer A.
it has the high capacity memory, processing unit, and all the components are very high. Okay, we are connecting the multiple computers with only monitor, keyboard, mouse. Monitor, keyboard, mouse. Okay, like that we are connecting multiple monitors, keyboard, mouse, and each computer does not have the individual processor, but all the computer accept, okay, access the centralized computer processing unit. ఓకే, ఆ సెంటర్లో ఉన్న ఏ అనే ఒక కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ యూనిట్నే ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకుంటాయి. దాన్ని మనం డంబ్ టెర్మినల్ అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డంబ్ టెర్మినల్. ఏ కంప్యూటర్ వితౌట్ ఏ ప్రాసెసింగ్ యూనిట్. దీనికి స్పెషల్గా ప్రాసెసింగ్ యూనిట్ ఏం లేదండి, కానీ ఇట్ వర్క్స్ డిపెండ్స్ ఆన్ ఏ సెంట్రలైజ్డ్ కంప్యూటర్. దాన్నే డంబ్ టెర్మినల్ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఏ డంబ్ టెర్మినల్ హ్యాజ్ ఏ కీబోర్డ్ అండ్ స్క్రీన్ వితౌట్ ఏ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ యూనిట్ లేదు అంటే ఇంకా కంప్లీట్గా లేదని కాదు, పర్టికులర్లీ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీని యూజ్ చేసుకుంటుంది. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఏ కంప్యూటర్ వితౌట్ ఏ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ కాల్డ్ యాజ్ డంబ్ టెర్మినల్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెకండరీ మెమరీ డివైస్. ఇందాక మనం ఓకే క్లియర్గా చెప్పుకున్నాం, కీబోర్డ్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్, ఏఎల్యూ ఈజ్ ఏ కంప్యూటర్లో వన్ ఆఫ్ ద అర్థమెటిక్ లాజికల్ యూనిట్, అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోది. సో డిస్క్ ఈజ్ ద ఓకే వన్ ఆఫ్ ద సెకండరీ మెమరీ. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ బిట్. ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ఏ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ బై. ఓకే, మనం ఒక ప్రింటర్ని తీసుకుంటే the printer is classified into two types. Okay, impact and non-impact. These are the two types, impact, non-impact. Impact కి వచ్చేటప్పటికి టూ టైప్స్ ఉంటాయండి, డైజీ వీల్, డాట్ మ్యాట్రిక్స్. ఓకే, నాన్ ఇంపాక్ట్కి వచ్చేటప్పటికి ఇంక్ జెట్ అండ్ లేజర్. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఓకే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ మీన్స్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఫిజికల్ ఇంపాక్ట్ ఆన్ ద పేపర్, దట్ టైప్ ఆఫ్ ప్రింటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపాక్ట్ ప్రింటర్. దట్ మీన్స్ ఈ డివైజెస్లో లెటర్ హెడ్ అని ఒక డివైస్ ఉంటుంది, పేపర్ మీద ప్రెస్ చేస్తూ ప్రింట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇంపాక్ట్ ప్రింటర్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ డైజీ వీల్, డాట్ మ్యాట్రిక్స్. వీటిలో డైరెక్ట్గా క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి, అందుకే దీన్ని స్పీడ్ మెజర్మెంట్ అంటే ఏంటంటే సిపిఎస్. స్పీడ్ మెజర్మెంట్ ఈజ్ సిపిఎస్, క్యారెక్టర్స్ పర్ సెకండ్. ఇంపాక్ట్ అయితే. నాన్ ఇంపాక్ట్ అనుకోండి, క్యాట్రిడ్జ్ అంటాం. ఓకే, ఇంక్ని స్ప్రే చేస్తుంది, పేపర్ మీద ప్రెస్ చేయదు, అందుకే నాన్ ఇంపాక్ట్. ఫిజికల్ ఇంపాక్ట్ లేదు కాబట్టి నాన్ ఇంపాక్ట్. ఇంక్ స్ప్రే చేయడం వల్ల డాట్స్ ఫామ్ అవుతాయి, సో డిపిఐ, డాట్స్ పర్ ఇంచ్. ఓకేనా, మీరు ఓవరాల్గా ఇంపాక్ట్ నాన్ ఇంపాక్ట్ అడిగితే చెప్తారు, సిపిఎస్ క్యారెక్టర్స్ పర్ సెకండ్ ఇంపాక్ట్ డైజీ వీల్, డాట్ మ్యాట్రిక్స్కి. నాన్ ఇంపాక్ట్ అనుకోండి డిపిఐ, డాట్స్ పర్ ఇంచ్. రెండు కాకుండా ఓవరాల్గా అడిగితే పేజెస్ పర్ మినిట్. పేజెస్ పర్ మినిట్, ఒక మినిట్లో ఎన్ని పేజెస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్. సో చూడండి, ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ బై డాట్స్ పర్ ఇంచ్. కరెక్టే. ఓకే, డాట్స్ పర్ స్క్వేర్ ఇంచ్, డాట్స్ పర్ ఇంచ్, డాట్స్ ప్రింటెడ్ పర్ యూనిట్ టైమ్, ఆల్ ద అబవ్. సో ద ఆన్సర్ ఈజ్ డాట్స్ పర్ ఇంచ్. అక్కడ స్పెషల్గా మనకి ఏ టైపో చెప్పలేదు, అందులో ఒక టైప్ ఉంది డిపిఐ, డాట్స్ పర్ ఇంచ్. రిమైనింగ్ అన్నీ కూడా ఇన్వాలిడ్ ఆప్షన్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ స్పెషల్ పర్పస్ కంప్యూటర్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్, ఇవి చూడండి ఒకసారి మిగతావి. ఏబీసీ అని ఇచ్చాడు. ఓకే, అట్నాస్ ఆఫ్ బెర్రీ అనే ఒక డెవలపర్ ఏబీసీ అనే ఒక కంప్యూటర్ని డెవలప్ చేశారనమాట. ఇది ENIAC ఈజ్ ఏ ఫస్ట్ న్యూమరికల్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్ ఆర్ కంప్యూటర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ న్యూమరికల్ కంప్యూటర్. దాని ఎర్లీ డేస్లో వచ్చింది ఏబీసీ అనమాట. దీన్ని ఒక స్పెషల్ పర్పస్ ఓకే 1943లో డెవలప్ చేశారండి, అట్నాస్ ఆఫ్ బెర్రీ అనే ఒక డెవలపర్. ఓకే, అదే ఆన్సర్. అడ్వాక్, అడ్సాక్ ఇవన్నీ కూడా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్సే. దానికన్నా ముందు ఎర్లీ డేస్లో వచ్చిన ఒక కంప్యూటర్ అనమాట. ఏబీసీ ఈజ్ ద వ్యాలిడ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ స్పెషల్ పర్పస్. ఓకే, ద మెమరీ విచ్ ఈస్ ప్రోగ్రామ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రోమ్. ద ఆన్సర్ ఈజ్ రోమ్. సో ద ఆన్సర్ ఈజ్ రోమ్.
Okay, so what is the ROM? Random, okay, read only memory. ROM is the read only memory, right? Read only memory. It is manufactured, okay, the contents of ROM are loaded, preloaded at the manufacturer company. ఏ కంటెంట్స్ ఉంటాయంటే బయాస్ ఉంటుందండి, BIOS, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ర్యామ్లో కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రోమ్లో వచ్చేటప్పటికి బయాస్ కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ రోమ్ అనేది ఒక హార్డ్వేర్, బయాస్ అనేది సాఫ్ట్వేర్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని ఫర్మ్వేర్ అని అంటాం. నెక్స్ట్ బిట్స్లో రావచ్చు ఫర్మ్వేర్. వాట్ ఈస్ ద ఫర్మ్వేర్? ద కాంబినేషన్ ఆఫ్ both the hardware and software, or the BIOS is resident into the ROM. BIOS అనే ఒక సాఫ్ట్వేర్ రోమ్లో ఉంటే అది ఫర్మ్వేర్. ర్యామ్లో ఉండే కంటెంట్స్ అనేవి మనం లోడ్ చేసుకుంటాం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, క్యాచ్లో కూడా మనమే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లోడ్ అవుతాయి, రిజిస్టర్లో కూడా మనమే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లోడ్ అవుతాయి. రోమ్లో ఉండే కంటెంట్స్ మాత్రం ప్రీ రిటన్, దట్ ఈస్ performed by manufacturer company. ఏ కంటెంట్స్ లోడ్ అవుతాయంటే బయాస్. రోమ్ ప్లస్ బయాస్ని ఫర్మ్వేర్ అంటాం. రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బయాస్ చిప్. దానికి ఇంకో నేమ్ ఏంటంటే బయాస్ చిప్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బిట్స్. ఆన్సర్ ఈజ్ రోమ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోరేజ్ డివైస్ కెన్ స్టోర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా? ఎక్కువ డేటాని స్టోర్ చేయగలిగేది. ఓకే, క్లియర్లీ మనకు తెలిసిపోతుంది. ఫ్లాపీ డిస్క్ చాలా తక్కువ అండి. ఫ్లాపీ డిస్క్ MBలో ఉంటుంది, అది కూడా 2 MB 3 MB, అంతకన్నా ఎక్కువే ఉండదు. హయ్యెస్ట్ వచ్చి 40 MB. అంటే మార్కెట్లోకి ఇంకా ఫ్లాపీ డిస్క్ ఆగిపోయింది అంటే 40 MB హయ్యెస్ట్. హార్డ్ డిస్క్ ఈరోజు మనకి 2 TB పైనే వాడేస్తున్నాం. కాంపాక్ట్ డిస్క్ ఎంత? కాంపాక్ట్ డిస్క్ అంటే ఓకే 700 MB. కాంపాక్ట్ డిస్క్ 700 MB. మ్యాగ్నెటిక్, ఓకే, మ్యాగ్నెటో ఆప్టికల్ డిస్క్ అంటే CD, DVD, బ్లూరే డిస్క్ నియర్లీ 700 MB నుండి 18 to 50 GB వరకు, 50 GB వరకు ఉండొచ్చు అనమాట బ్లూరే డిస్క్ అయితే. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కువ మెమరీ ఉంది, ఓకే, హార్డ్ డిస్క్, మనకి ఎలాగో తెలుసు అది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద పాపులర్ మాస్ స్టోరేజ్ డివైస్ ఈజ్ CD-ROM. వాట్ డస్ CD-ROM స్టాండ్స్ ఫర్? ఓకే, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. Compact disk read only memory. That means compact disk read only memory. So the answer D. Here ఇందాక ఆల్రెడీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాంపాక్ట్ డిస్క్ 2 types ఉంటాయి. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. దట్ మీన్స్ ఇన్ దిస్ మెమరీ వీ కెన్ ఓన్లీ read. We can only read that contents. ఓకే, రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. తర్వాత ఇంకొకటి ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, RW, రీరైటబుల్. దట్ మీన్స్ ద కంటెంట్స్ ఆఫ్ రోమ్ ఆర్ ఓకే రైట్ వన్స్, డిలీట్ మెనీ టైమ్స్, వీ కెన్ రీరైట్ దట్ కంటెంట్స్. ఇవన్నీ కూడా సిడీలోనే చేయొచ్చు, కాకపోతే ఇనీషియల్ డేస్లో దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, కంపాటబుల్ మెమరీ స్టోరేజ్ వచ్చేసాయో సీడీని ఎవరు కూడాను రీరైట్కి యూటిలైజ్ చేయట్లేదు. దాని డ్యూరబిలిటీ కూడా అంత ఎక్కువ ఉండదు అనమాట. అందుకే కాంపాక్ట్ డిస్క్ RW అంటే రీరైటబుల్. దాని బదులు ఇప్పుడు మనకి మార్కెట్లోకి కాంపాక్ట్ డిస్క్ రోమ్ వస్తున్నాయి, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, ఒకసారి రైట్ చేస్తాం, మీకు నచ్చినన్ని సార్లు రీడ్ చేసుకోవచ్చు. వీ కెనాట్ డిలీట్ ద కంటెంట్స్ ఆఫ్ ద రోమ్. ఓకే, సో RW అంటే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, రీరైటబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ద మైక్రో ప్రాసెసర్ మెమరీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మైక్రో ప్రాసెసర్ ఈజ్ నోన్ యాజ్. ఎక్కడైనా మదర్ బోర్డు మీద ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ని యాడ్ చేసే ఒక కాంపోనెంట్ని బస్ అని అంటాం, బస్సెస్. ఓకే, హియర్ క్లియర్లీ యు నో దట్ బస్, కాకపోతే అక్కడ క్లియర్గా ఇచ్చాడు అడ్రస్ బస్ అని అంటాం. అడ్రస్ బస్, డేటా బస్, వీ హ్యావ్ ద 2 types of buses, address bus, data bus. Address bus means okay it carries only the address from the secondary memory to primary memory. It is the unidirectional. అలానే డేటా బస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇట్ క్యారీస్ ద ఓకే బోత్ ద అడ్రస్ అండ్ డేటా ఫ్రమ్ ద హార్డ్ డిస్క్ టు ప్రైమరీ మెమరీ టు హార్డ్ డిస్క్. దట్ ఈస్ ద బై డైరెక్షనల్. దాన్ని డేటా బస్ అని అంటాం. దీస్ ఆర్ ద 2 types of buses. Bus means electronic pathway or the connection between different components on the motherboard. That is the address bus. Next one, high density double sided floppy disk could store of data.
high density ante this is the answer 1.44 MB. We have to remember this 3 okay that means 3.5 మనకి యాక్చువల్గా 8 inch 5 and 1/4 inch and 3.5 3.5 inch ఇవి ఫ్లాపీ డిస్క్లో మోస్ట్ పాపులర్ సైజెస్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి 1.44 MB ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ నియర్లీ 1.2 MB. దిస్ ఈజ్ ఓన్లీ 700 KB, చాలా తక్కువ అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ పాపులర్ సైజెస్ ఇన్ ద ఫ్లాపీ డిస్క్. ఓకే, 8 inch సైజ్ పెద్దది, కెపాసిటీ తక్కువ. తర్వాత దాని సైజ్ తగ్గింది, 5 and 1/4 inch. తర్వాత 3.5 inch వచ్చిందనమాట. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్లాపీ డిస్క్స్ సైజెస్ అండ్ మోస్ట్ రిపీటెడ్, ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చేవి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, 1.44 MB అనేది ఈ 3.5 inch యొక్క మెమరీ కెపాసిటీ. నెక్స్ట్, ఏ హై క్వాలిటీ CAD సిస్టమ్ యూజెస్ ద ఫాలోయింగ్ ఫర్ ప్రింటింగ్, డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్స్. ఓకే, గ్రాఫ్స్. హియర్ ద CAD మీన్స్ ఓకే computer aided design. It is used in different sectors like okay mechanical CAD, AutoCAD, civil CAD, మల్టిపుల్ సెక్టర్స్లో మనం వాడుతూ ఉంటాం. ఈ CAD అనేది డిజైనింగ్ వాడతాం అనమాట. ఆ డిజైన్ చేసిన హై డెఫినిషన్ గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రింట్ చేయడానికి ఇందాకే చెప్పాను మీకు, నార్మల్ ప్రింట్స్ ఏవి పనిచేయవు. సో డిజిటల్ ప్లాటర్ని యూజ్ చేస్తాం, డిజిటల్ ప్లాటర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్. చెక్ చేయండి. OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, ఆప్టికల్ OCR. ఓకే, ఆప్టికల్ స్కానర్స్, వాయిస్ రికగ్నైజేషన్ డివైస్, ప్లాటర్. క్లియర్లీ మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ప్లాటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్, క్లియర్గా ఉంది కదా. ఇవన్నీ కూడా వాయిస్ని తీసుకునేది, వాయిస్ రికగ్నైజేషన్ డివైస్ ఇన్పుట్. ఆప్టికల్ స్కానర్స్, OCRs అనేవి ఏంటంటే ఒక డేటాని స్కాన్ చేయడానికి, లైక్ బార్కోడ్ రీడర్స్, ఓకే, లైక్ OMR స్కానర్స్, అలాంటివి ఇవి కూడా. సో ఇక్కడ ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైస్, క్లియర్గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఫోర్ట్రాన్ ఈజ్ ఏ ఫార్ములా ట్రాన్స్లేషన్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హై లెవెల్ లాంగ్వేజ్, బెస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ అని అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, ఫోర్ట్రాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఫార్ములా ట్రాన్స్లేషన్. సో ద ఆన్సర్ ఈజ్ ఫార్ములా ట్రాన్స్లేషన్, ఫోర్ట్రాన్. బెస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ అని అడిగితే ఫోర్ట్రాన్. దిస్ ఈస్ ద అనదర్ బిట్. ఓకే, నెక్స్ట్ వన్, ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యాజ్ పర్మనెంట్ యాజ్ హార్డ్వేర్ అండ్ స్టోర్డ్ ఇన్ రోమ్ ఈజ్ నోన్ యాజ్. ఓకే, ఇప్పుడే చెప్పానండి, రోమ్లో ఉండే కంటెంట్స్ ఏంటండి? బయాస్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్, ఇందులో ఉంటుంది, రోమ్లో ఉంటుంది. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ని ఫర్మ్వేర్ అని అంటాం. హార్డ్వేర్ అంటే ఏంటి? ఫిజికల్లీ ఎగ్జిస్టెడ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? లాజికల్లీ ఎగ్జిస్టెడ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. రోమ్వేర్ అని ఏమి ఉండదు, ఓకే, ఫర్మ్వేర్ అని ఉంటుంది అనమాట. దాన్ని మనం అందులో ఏముంటుందంటే బయాస్, రోమ్ ప్లస్ బయాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్మ్వేర్. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీస్ మస్ట్ బి రీఫ్రెష్డ్ మెనీ టైమ్స్ పర్ సెకండ్? డైనమిక్ ర్యామ్. ఓకే, here the refreshment means data is oftenly erased and reloaded due to power fluctuations is called as okay refreshment. Static RAM, the name itself, static means there is no change, దాంట్లో ఎటువంటి పవర్ ఇంటరప్షన్స్ వచ్చినా కూడాను, పవర్ ఫ్లక్చువేషన్స్ వస్తే ఎటువంటి డేటా ఎరేజ్ అవ్వదు, స్టాటిక్ అని ఉంది కదా. డైనమిక్ ర్యామ్లో అయితే కంటెంట్స్ అనేవి అరేజ్ అయ్యి మళ్ళీ రీలోడ్ అవుతూ ఉంటాయి. రోమ్ అదేదో ఒక రోమ్, ఏ టైప్ ఆఫ్ రోమ్ అయినా కూడా రోమ్లో ఉండే కంటెంట్స్ అనేవి ఒకసారి లోడ్ చేస్తే మనకి అరేజ్ అవ్వవు. సో దీస్ టూ ఆప్షన్స్ ఆర్ నాట్ రిలేటెడ్. ఓన్లీ అయితే స్టాటిక్ కావాలి లేదంటే డైనమిక్ కావాలి. ఓకే, ర్యామ్లోనే ఉంటుంది యాక్చువల్గా అది ఆ రీఫ్రెష్మెంట్ అనేది. రీఫ్రెష్మెంట్ మీన్స్ డేటా ఈజ్ ఆఫెన్లీ అరేజ్డ్ అండ్ రీలోడెడ్ డ్యూ టు పవర్ ఫ్లక్చువేషన్స్. ఇట్ ఈజ్ యాక్చువల్లీ డ్రాబ్యాక్. ఓకే, మనం టాస్క్ చేస్తున్నప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల డేటా అరేజ్ అయ్యి మళ్ళీ రీలోడ్ అయితే ఫస్ట్ నుండి జరుగుతుంది, దానివల్ల మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో స్టాటిక్ ర్యామ్ ఈజ్ ద మోర్ ఎఫిషియంట్ కంపేర్ టు ద డైనమిక్ ర్యామ్. అందుకే ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, డైనమిక్ ర్యామ్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. సో రీఫ్రెష్మెంట్ ఎందులో ఉంటుంది? డైనమిక్ ర్యామ్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, మ్యాగ్నెట్ డిస్క్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్ మీడియం ఫర్ ఓకే డైరెక్ట్ యాక్సెస్, సీక్వెన్షియల్ యాక్సెస్,
బోత్ ఆఫ్ ద అబవ్, నన్ ఆఫ్ ద అబవ్, ఆల్ ద అబవ్. చూడండి మ్యాగ్నెటిక్ డిస్క్ నుండి మనం ఓకే మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్ మీడియం ఫర్ ఏం చేయొచ్చు, సీక్వెన్షియల్ యాక్సెస్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ రెండు కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీకు కావాలంటే ఆర్డర్లో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదనుకో డైరెక్ట్ యాక్సెస్ అనేది చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బోత్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ప్రింటర్స్ యూజ్డ్ ఇన్ కంజక్షన్ విత్ కంప్యూటర్స్ యూజ్డ్ బై డ్రై ఇంక్ పౌడర్. ఓకే, ప్రింటర్స్లో మీకు ఇందాక క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్ అని. నాన్ ఇంపాక్ట్లో ఓకే ఇంక్ జెట్, లేజర్ అని రెండు డివైజెస్ ఉంటాయి. ఇంపాక్ట్లో రెండు ప్రింటర్స్ ఉంటాయి, డైజీవిల్, డాట్ మ్యాట్రిక్స్. రెండిట్లో కూడా లెటర్ హెడ్ అని ఉంటుంది. ఓకే, దాంట్లో కార్బన్ రిబ్బన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్యాట్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంక్ లిక్విడ్ స్టేట్లో ఉన్నది ఫిలప్ చేస్తాం. లేజర్ ప్రింటర్కి మాత్రమే డ్రమ్ ఉంటుంది, డ్రమ్లో సాలిడ్ స్టేట్లో ఉండే ఇంక్ పౌడర్ ఫిలప్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, లేజర్. దీంట్లో ఉండే ఇంటర్నల్ డివైస్ ఏంటి అంటే డ్రమ్ అని అంటాం. దీంట్లో ఇంక్ని పౌడర్ ఫార్మేట్లో పంపిస్తాం అన్నమాట, లిక్విడ్ స్టేట్లో ఉండదు. నెక్స్ట్, రిగార్డింగ్ ద వీడియో విచ్ స్టేట్మెంట్ ఈజ్ మోర్ కరెక్ట్. వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్, విజువల్ డిస్ప్లే యూనిట్. సో మోర్ కరెక్ట్ అన్నాడు. ఇట్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. విజువల్ డిస్ప్లే యూనిట్ అంటే ఎవరండి, మానిటర్. మానిటర్కి అనదర్ నేమ్ ఏంటంటే విజువల్ డిస్ప్లే యూనిట్ ఆర్ విజువల్ డిస్ప్లే టెర్మినల్ అని కూడా అనొచ్చు. VDT ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ VDT. ఓకే, అంటే మోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి ఆన్సర్. యాక్చువల్గా చూడండి, కరెక్ట్ చేసుకుందాం. యాక్చువల్గా అయితే నార్మల్గా అయితే అది అవుట్పుట్ డివైజే, బట్ దానికన్నా ముందు క్లాసిఫికేషన్ ఏంటి, బిఫోర్ క్లాసిఫికేషన్ ఏంటంటే హార్డ్వేర్ ఐటమ్. మోర్ అనకపోతే మీరు అన్నట్టు నేను ముందు చెప్పినట్టుగా అవుట్పుట్ డివైజే. మోర్ అన్నాడు కాబట్టి దానికన్నా ముందు క్లాసిఫికేషన్కి వెళ్ళిపోతే ముందు అది అసలు హార్డ్వేర్ అది. సో ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ హార్డ్వేర్ ఐటమ్. మోర్ అని లేకపోతే డెఫినెట్లీ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్, ఏ మోడర్న్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఈజ్ ఏ మిషన్ దట్ ఈజ్ మెంట్ ఫర్ ఓకే డూయింగ్ క్విక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఇన్పుట్, స్టోరేజ్, మ్యానిపులేషన్, అవుట్పుటింగ్ ఆఫ్ డేటా, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్, పెర్ఫార్మింగ్ రిపిటివ్ టాస్క్ యాక్యురేట్లీ, నన్ ఆఫ్ ది అబవ్. ఇప్పుడు చూడండి, ఒక మోడర్న్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ టు కన్వర్ట్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ ద రా ఫ్యాక్ట్. ఓకే, కంప్యూటర్ పెర్ఫార్మ్ సమ్ ప్రాసెస్ ఆన్ ఇట్ అండ్ రిటర్న్స్ ద మీనింగ్ఫుల్ రిజల్ట్స్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్పుట్ ఇస్తాం, స్టోరేజ్ జరుగుతుంది, మ్యానిపులేషన్స్ అవుతాయి, అవుట్పుటింగ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. నెక్స్ట్, విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ర్యామ్. ఓకే, ర్యామ్, డైనమిక్ ర్యామ్ చెప్పాను కదా, డైనమిక్ ర్యామ్ ఉంది ఆల్రెడీ, ఇది ఉంది. నెక్స్ట్, స్టాటిక్ ర్యామ్, రిఫ్రెష్మెంట్ లేకపోతే స్టాటిక్, ఉంటే DRAM. వీడియో ర్యామ్ ఈజ్ ద స్పెషల్ ర్యామ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అంటే ఈ కేటగిరీలో ఏదో ఒక ర్యామే. ఓకే, SRAM, DRAM, DDRAM, SD RAM అని కూడా ఉంటుంది. సింక్రొనైజ్డ్ డైనమిక్ ర్యామ్, బోత్ ద ఆప్టిమైజ్డ్ వెర్షన్ ఆఫ్ S and DRAMs. ఈ రెండింటి యొక్క వెర్షన్ని కలిపి SDRAM అని అంటాం. ఓకేనా, SRAM చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, DRAM చాలా స్లోగా పనిచేస్తుంది. మిడ్ రేంజ్లో ఉండేది SDRAM. ఓకేనండి, సో అలా SDRAM ఏదైతే ఉంటుందో ఈ త్రీ టైప్స్తో పాటు అనదర్ టైప్ VRAM, వీడియో ర్యామ్ అని అంటాం. ఇట్ ఈస్ స్పెషల్లీ యూజ్డ్ టు స్టోర్ ద ఇమేజ్ కంటెంట్ని స్టోర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా వ్యాలిడ్ టైప్సే. సో ఆల్ ద అబవ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ ద బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్ రీప్రొడక్షన్. చూడండి ఇక్కడ అగైన్ ఇది వచ్చింది ప్లాటర్. ఓకే, ప్లాటర్ ఈజ్ యూజ్డ్ టు గ్రాఫికల్ కంటెంట్స్. నెక్స్ట్ వన్, the ALU of your computer normally contains a number of high speed storage elements is called as. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ర్యాము, రోము, క్యాచ్, రిజిస్టర్స్. ఈ 4 మెమరీస్లో ర్యామ్ అనేది కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ని లోడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాచ్ వచ్చి మోస్ట్ రిపీటెడ్లీ యూజ్డ్ డేటా. రైట్, రోమ్ వచ్చి బయాస్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ టు రోమ్. రైట్, రిజిస్టర్ స్టోర్స్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్ అడ్రస్. Right, those registers are existed at internal memory components of microprocessor. మైక్రోప్రాసెసర్లో జరిగే ఆపరేషన్స్ రిలేటెడ్ డేటా అంతా రిజిస్టర్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్స్ ఆఫ్ హై స్పీడ్ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఎవరికి సంబంధించి, ALU. ఓకే, ఆర్ ద రిజిస్టర్స్. ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్ ఆఫ్ మైక్రోప్రాసెసర్
రిజిస్టర్స్. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ స్టార్టెడ్ టు బీ యూజ్డ్ ఫ్రమ్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ జనరేషన్లో మిషన్ లాంగ్వేజ్ వాడారు, సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వచ్చింది, థర్డ్ జనరేషన్లో ఫోర్ట్రాన్, కోబాల్, అంటే ఆల్మోస్ట్ సెకండ్ జనరేషన్ ఎండింగ్లోనే ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్, లిస్ప్, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా ఒక్కొక్క జనరేషన్కి వస్తాయన్నమాట. సెకండ్ జనరేషన్లో గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్లో వాడింది ఏంటని అడుగుతాడు, మిషన్ లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాసెసింగ్ కానిది. అరేంజింగ్ అన్న ఒక ఆర్డర్లో పెట్టడం అన్న ఒకటే. డేటా అంటే ఏంటంటే అన్ఫార్మెటెడ్ డేటా, ఒక ఆర్డర్లో లేని పనికిరాని కంటెంట్ అని, దాన్ని ఆర్డర్లో పెట్టడాన్ని అరేంజింగ్ అనొచ్చు, ఇట్ ఈజ్ వ్యాలిడ్. మ్యానిపులేషన్, డెఫినెట్లీ మనం డేటాని ప్రాసెసింగ్ చేస్తే అది మారిపోద్ది, మ్యానిపులేటింగ్. క్యాలిక్యులేషన్స్ ఈజ్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ కంప్యూటర్. గ్యాదరింగ్, ఓకే, సో గ్యాదరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాసెసింగ్. గ్యాదర్ చేయడం అనేది ప్రాసెసింగ్ కాదు, సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ ద డిజిటల్ కంప్యూటర్ వాజ్ డెవలప్డ్ ప్రైమరీలీ ఇన్. ఓకే, ఫస్ట్ మనకి అబాకస్ అనే ఒక డివైస్ వచ్చిందండి. అబాకస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మాన్యువల్ డివైస్, మాన్యువల్ క్యాలిక్యులేటింగ్ డివైస్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై చైనీస్. తర్వాత మనకి అమెరికన్స్ డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ ఈనియాక్, యూనివాక్, ఎడ్సాక్, ఎడ్వాక్, ఏబిసి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎన్హాన్సెస్ ద క్యాపబిలిటీ ఆఫ్ హార్డ్వేర్ మిషన్. డెఫినెట్లీ ఒక హార్డ్వేర్ ఎలా పనిచేయాలనేది సాఫ్ట్వేర్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ వాడతారో దాన్ని బట్టి ఓకే డెఫినెట్లీ ఆ సాఫ్ట్వేర్ని బట్టి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సో ద ఆన్సర్ ఈజ్ all the above. Next raw facts and figures about any particular topic are called. ఇప్పుడే చెప్పాను, raw facts of a computer is called as data. The intermediate work done that is performed on data is called as process. The intermediate work done performed on data, okay, it returns the meaningful results is called as information. సో ఇక్కడ మీకు రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ టాపిక్. రా ఫ్యాక్ట్స్ అంటే డేటా, రా ఫ్యాక్ట్స్ ఇన్ ద సెన్స్ డేటా. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ఏ డిస్క్ డ్రైవ్ కెన్ యాక్సెస్ ఎనీ సెక్టార్ రికార్డ్, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ హ్యాస్ టు ప్రొవైడ్ ద రికార్డ్స్ డిస్క్ అడ్రస్. వాట్ ఇన్ఫర్మేషన్ డస్ దిస్ అడ్రస్ స్పెసిఫై? ఓకే, చూడండి, అంటే మనం ఎక్కడైనా ఒక డిస్క్లో డేటా స్టోర్ చేసేటప్పుడు ఇందాక మీకు డ్రా చేసి చూపించండి. ఓకే, ఒక డిస్క్ ఉంటుంది, దాన్ని నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దట్ మీన్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్గా డివైడ్ చేస్తాం. దోస్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ కాల్డ్ as ట్రాక్, సెక్టార్. ఓకే, అగైన్ ద ట్రాక్ ఈజ్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సెక్టార్స్. అవన్నీ చెప్పుకున్న స్టోరీలే. అయితే ఇక్కడ మనం ఒక డేటా స్టోర్ చేయాలంటే ట్రాక్ నెంబరు చెప్పాలి, సెక్టార్ నెంబరు చెప్పాలి, రెండు చెప్తేనే డేటా స్టోర్ చేయగలుగుతాం. సో బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ ద అరేంజింగ్ ఆఫ్ డేటా ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్. ఒక డేటాని ఒక ఆర్డర్లో పెడితే దాన్ని ఏమంటాం? ఓకే, డేటాని ఒక ఆర్డర్లో పెడితే దాన్ని సార్టింగ్ అని అంటాం బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఓకే, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా. ఒక డేటాని ఒక అరేంజ్మెంట్లో పెడితే దాన్ని సార్టింగ్ అని అంటాం, సార్టింగ్. ఓకే, ద లాస్ట్ వన్ ఇన్ దిస్ కంప్యూటర్ వన్, what is the responsibility of the logical unit in the CPU of a computer? Logical unit ఏం చేస్తుందమ్మా? to produce result, to compare numbers, control flow of information, do the math works, none of the above. Okay, it is used to compare the numbers, to compare the numbers. Logical unit, compare the numbers. So this is about this session. Okay, next session లో ఓకే ఇంకొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.